మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక డబ్బు సమస్యలైతే అధికంగా ఉంటాయి. అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసంలో మనకు వచ్చిన సంకటార చతుర్థి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. మీ మనస్సులో ఉన్న కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి. కనుక మనకున్న అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం కూడా ముఖ్యంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో మనకు సమస్యలనేవి తొలగిపోతాయి. కనుక మన దరిద్రాలను తొలగించుకొని అదృష్టవంతులుగా మారాలి అంటే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో వచ్చిన సంకటార చతుర్థి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. ఇక మనకు జీవితంలో తిరుగు అనేదే ఉండదు. ఇక పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అంతటి శక్తి ఈ కార్తీక మాసంలో ఉన్న సంకటార చతుర్థికి ఉంది. కనుక ఇలా సంకటార చతుర్థి రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేసినట్లయితే చాలు. ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అయితే సంకటార చతుర్థి రోజున రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఏం పెడితే మనకు ఉన్న సమస్యలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి నెల కృష్ణపక్షంలో చతుర్థి రోజున అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటార చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఈ నెలలో మనకు నవంబర్ 19 తేదీన కార్తీక మాసంలో మంగళవారం రోజున సంకటార చతుర్థి వచ్చింది. ఒకవేళ సంకటార చతుర్థి మంగళవారం రోజు వస్తే దాన్ని అంగారక సంకటార చతుర్థిగా జరుపుకుంటాం. ఇలా రావడం చాలా అరుదుగా వస్తుంది. కనుక ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటార చతుర్థికి చాలా శక్తివంతమైన సంకటార చతుర్థిగా పరిగణిస్తారు. మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటార చతుర్థి ఇంకా శక్తివంతమైనది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మరి ఇంతటి శక్తివంతమైన అంగాకర సంకటార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో కూడా మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటార చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీ మనసులో ఉన్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎవరైతే ఈ కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అంతులేని ఐశ్వర్యం వస్తుంది. అదృష్టం పడుతుంది. కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చింది కనుక ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటార చతుర్థి రోజున అనగా కార్తీక మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు ముగ్గులు పెట్టాలి. పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చాలా మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో ఉన్న కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి. గణపతి పటానికి శుభ్రంగా తుడుచుకొని గంధం బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ముగ్గు అనేది వెయ్యాలి. నువ్వుల నూనెతో గణపతి ముందు 2 దీపాలను వెలిగించాలి. దీపంలో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించే దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక చిన్న పుష్పాన్ని, ఎరుపు రంగు పుష్పాన్ని పెట్టాలి. ఆ తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఓం గం గణపయ అనే నమః అని మీ మనసులో అనుకుంటూ 3 సార్లు గుప్పిట్ల బియ్యం పోసి 2 తమలపాకులను, 2 వక్కలను, 2 ఖర్జూరాలను అలాగే 11 లేదా 21 రూపాయలను దక్షిణం పెట్టి ఆ వస్త్రాన్ని మూటలా కట్టి గణపతి పటం ముందు పెట్టాలి. ఈ మూటని ముడుపుగా భావించి ఆ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేష స్తోత్రం చదువుకోవాలి. ఆ గణపయ్య ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి కొబ్బరికాయను సమర్పించాలి. హారతి ఇచ్చి చివరిగా గణపతికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి.
ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి చాలా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుని చూసిన తర్వాతే ఈ ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ఉదయం ఈ విధంగా గణపతిని పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉదయం పూజ చేసుకున్నట్లుగా గణపతి ముందు దీపం వెలిగించి ఇంటి ముందు కూడా 2 దీపాలను వెలిగించాలి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఎవరైనా సరే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతికి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చిన సంకటార చతుర్థి రోజున రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ యొక్క దరిద్రమైన బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది. ఇక మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. మీకున్న కష్టాలను కూడా తొలగిపోతాయి. ఇలా రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే మీకు తిరుగులేని యోగం ప్రార్థిస్తాయి. గ్యాస్ పొయ్యి అంటేనే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. గ్యాస్ స్టవ్ని ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి. వంటగదిలోని పప్పుల డబ్బుల నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ చుట్టూగా అపరిశుభ్రంగా ఉండరాదు. అంటే మనం వంట చేసేటప్పుడు నూనె మరకలు అనేవి ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. ఇలా పడకుండా ఒకవేళ పడినా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అలా శుభ్రం చేయక ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం అనేది కలిగి దరిద్రం అనేది పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటంటే గ్యాస్ సిలిండర్ మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని మన పెద్దలు చెబుతున్నారు. ఇలా గ్యాస్ సిలిండర్పై తేదీ రాయటం అనేది ఐశ్వర్యక్షయానికి దారి తీస్తుంది. వంటగదిలో గ్యాస్ పొయ్యి చుట్టూరా దుమ్ము ధూళి ఉండకుండా చూసుకోవాలి. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో ఎప్పుడు కూడా కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డనే కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది మనకు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపు కడిగి వేసుకోవాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. అలాగే పొయ్యి మీద దాని మీద పాల మరకలు, కూర మరకలు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గ్యాస్ స్టవ్‌లో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో అలాగే మంగళవారం రోజున సంకటార చతుర్థి రానుంది. ఈ సంకటార చతుర్థి రోజున రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీరు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అయితే మీరు రాత్రి సమయంలో ఏం చేయాలి అంటే కొన్ని గరిక పోచలను తీసుకొని వాటిని ఆ గరిక పోచలను మీరు గణపయ్య ముందు పెట్టి నమస్కరించుకోండి. ముందుగా మీ యొక్క సంకల్పం, మీ యొక్క కష్టాలు అనేవి ఆ గణపయ్యకు సమర్పించుకోండి. ఎలా అయితే మీ కష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అని చెప్పుకోండి. అలాగే ఒక ప్లేటును తీసుకొని గరిక పోచలను అందులో పెట్టండి. అలాగే రాళ్ళ ఉప్పుని కొద్దిగా వేయండి. ఇలా గరిక పోచలు అలాగే రాళ్ళ ఉప్పు, ఒక పిడికెడు ఆవాలను దాంట్లో వేయండి. ఈ ప్లేట్లు ఇవన్నీ వేసిన తర్వాత మీరు రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఈ గ్యాస్ స్టవ్ కింద పెట్టినప్పుడు గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా ఉండాలి. అప్పుడే మన ఇంట్లో ఉన్న నరదృష్టి, నరఘోష అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక దరిద్ర దేవత కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే కదా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కనుక ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల మన యొక్క దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది.
కనుక సంకటార చతుర్థి అంటేనే ప్రత్యేకమైన రోజు. అందులో కార్తీక మాసంలో వచ్చిన సంకటార చతుర్థికి చాలా ప్రత్యేకమైనది ఉంటుంది. కనుక ఈ పరిహారం పాటించండి.